తెలంగాణలో పోటీ చేయడానికి ఎవడ పర్మిషన్ అక్కర్లేదు. కాంగ్రెస్ పర్మిషన్, బీఆర్ఎస్ పర్మిషన్. ఎవడో ఏదో వాగాడంటే వాగినోడు సన్నాసి. ఆడికి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రాక్టికల్‌గా ఇంతకుముందు మనం పోటీ చేసాం. ఎవడాపాడు? మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసాం. ఎవడాపాడు? మన ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కూడా పోటీ చేశాం కదా! అక్కడ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా. ఏమైంది? ఎవరు ఆపరు. కాబట్టి అక్కడ పోటీ గురించి ఏం లేదు. కాకపోతే ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు. అధికారంలోకి వచ్చాక పోటీ చేయడం వేరు. ఇప్పుడు క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ అట్లాగే 2018లో కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి పోటీ చేశాక అక్కడ ఓడిపోవడంతో దాన్ని ఇక్కడ చెప్పడానికి వైసీపీకి సులభమైంది. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచించాల్సింది గట్టిగా సీట్లు సాధించాలి. కనీసం ఒక 10% అనే సీట్లు సాధించాలి. ఏ ఒక్క పర్సెంటో సాధించి చప్పట్లు కొడతామంటే పరువు పోతుంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఇక్కడ వైసీపీ వాడికి ప్రచారం చేయడం చేత కాలేదు గానీ, అదే తెలుగుదేశం వాళ్ళు గనక పవన్‌కి వ్యతిరేకంగా ఉండుంటే రోజు గుండు సూదితో పొడుస్తుండేవాళ్ళు. మీ బతికిది, మీ బతికిదని. వాళ్ళకి కొంచెం ఎలాగ ఎదురోళ్ళని సైకలాజికల్‌గా హింసించడమో తెలుసు. వీళ్ళకి అంత చేత కాదు. ఇప్పుడు తెలంగాణలో గట్టిగా పోటీ చేయడం, గెలవడం అవసరం. అదే సందర్భంలో లేదా పోటీ చేయకుండా వదిలేయడం ముఖ్యం. ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.